like we have many teachings of Swami Vivekananda. I wanted to know that in the today's ultra modern youth, how are the teachings relevant to us, especially when there are many barriers which cause the deviation of students. Can I know like how the teachings we can follow so that we can achieve something? కొన్ని టీచింగ్స్ వివేకానంద టీచింగ్స్ అన్ని యూత్కే ప్రోగ్రెస్, అన్నిటికీ ఫోకస్. ఎక్కడ యూత్ కనబడితే అక్కడ వివేకానంద ఫ్లడ్ లైట్ లాగా వెళుతూ ఉంటారనమాట. ఆయన అన్నారు, మై ఫెయిత్ ఈజ్ ఇన్ ద యంగర్ జనరేషన్, ది మోడర్న్ జనరేషన్. ఎప్పుడన్నారు ఇది? 1898లో అన్నారు. అంటే ఆ టైంలో మోడర్న్, ఈ టైంలో మోడర్న్. మోడర్న్ అనేది ఆ యుగానికి ఆయా దీనికి ఇది ఒక ఇది కాదు, లిమిట్ కాదు. సో మోడర్న్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైం అంతే, రీప్లేస్మెంట్. ఇప్పుడు మనం అంతా మోడర్న్ అనుకుంటాం, ఆ టైంలో ఆ యువకులు ఆ టైం మోడర్న్. 1947లో మీ తాతగారు మీ అమ్మగారు యంగ్ డేస్లో ఉంటే వాళ్ళు మోడర్న్. సో మోడర్న్ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ రిమైండర్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ దీనిలాగా జామెట్రీలో. సో అదేవిధంగా మనం మోడర్న్ వివేకానంద టీచింగ్స్ ఈవెన్ 1898 కాకుండా 2016 కాదు, 2030 కూడానే వివేకానంద టీచింగ్స్ రెలవెంటే. అందుకే స్వామీజీ అన్నారు ఒక చోట, అంటారు, నా టీచింగ్స్, నా ఉపదేశాలు భారత యువక యువతులు 1500 శతమానాల వరకు నేర్చుకుంటారని. 1500 years అంటే ఇప్పుడు ఆయన శరీరం పోయి కేవలం 100 years అయింది అంతే, 1902. ఇప్పుడు మనం 2016లో మాట్లాడుకుంటున్నాం, అంటే 114 years అయిపోయింది. 114 years అయినప్పటికీ ఎంతమంది వివేకానందని ప్రేరణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీస్ స్టార్ట్ అయ్యి వివేకానంద ప్రేరణ పొంది, మేనేజ్మెంట్ దీంట్లో వివేకానంద గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. తర్వాత మెడికల్ కాలేజెస్లో, ఐఐఎమ్స్లో వివేకానంద గురించి చర్చించుకుంటున్నారు. ఈ విధంగా వివేకానంద టీచింగ్స్ ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా రెలవెంట్ అని మీరందరూ గుర్తించాలి. స్టాటిక్ పైటీ కాదు వివేకానందది, ఎప్పుడో చోట 100 సంవత్సరాల ముందు మాట్లాడారు, ఇప్పుడు రెలవెంట్ కాదు, అది అలా మాట కాదు. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా రెలవెంట్ అనమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎన్ని వేల సంవత్సరాల ఒక వయసు అయింది ఆయనకి, ఇప్పుడు రెలవెంట్ కాదా? సో వివేక సూర్యోదయం అది గుర్తించాలి. ద సన్ ఈజ్ ఎ సన్. మీ ఆదిలాబాద్కి వెళ్ళినా సూర్యుడే, ఆస్ట్రేలియాకి వెళ్ళినా సూర్యుడే. ఆ సన్ ఎనర్జీని మనం ఉపయోగించుకొని మన చేతుల్లో ఉంది. గోల్డ్ ఉంది, మీ 1000 సంవత్సరాల ముందు గోల్డ్ దాని వాల్యూ అంతే, ఇప్పుడు కూడా గోల్డ్ వాల్యూ అంతే. ఇప్పుడు మనం ఊరికనే దాన్ని గోల్డ్ ప్రైస్ రైజ్, గోల్డ్ ఈజ్ గోల్డ్, దానికి మనం వేరే ప్రైజ్ ఇస్తున్నాం. గోల్డ్ అడుగుతుందా, ఈరోజు నాకు ఈ వాల్యూ పెట్టండి, ఈరోజు నాకు ఈ డబ్బు ఇంత నాకు వాల్యూ ఇవ్వండి షేర్ మార్కెట్లోని, మనం దాన్ని యూజ్ చేసుకోవాలంతే. సో ఆ విధంగా వివేకానంద టీచింగ్స్, ఉదాహరణకి 2-3 టీచింగ్స్ మనం చర్చించుకున్నాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ క్వశ్చన్ అడిగావు కాబట్టి అందరి కోసం, ప్రేక్షకుల కోసం, యువకుల కోసం చెప్తున్నాను. వన్ ఈజ్ వివేకానంద కావాలంది, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి వ్యక్తిలో ఆ గర్భితంగా ఉంది ఆత్మజ్ఞానం, డివినిటీ మేనిఫెస్ట్ అయి ఉండాలి. ఎప్పుడైతే మీ పాసిబిలిటీస్ని గుర్తిస్తారో అప్పుడు హయ్యర్ అడ్వెంచర్స్కి మీరు వెళ్ళొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. బాబర్ అలీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, 200 కిలోమీటర్లు కలకత్తా నుంచి. అతను వివేకానంద ప్రేరణ పొందిన ఒక ముస్లిం విద్యార్థి దశలోనే 9వ సంవత్సరంలోనే 4వ తరగతి చదువుతున్నప్పుడే వివేకానంద ఒక ఎడ్యుకేషన్ గురించి అతను చదివి, భారతదేశ ఉద్ధారం అవ్వాలంటే, మన ప్రాబ్లమ్స్ తగ్గాలంటే విద్యాభ్యాసం ద్వారా, గ్రామాల్లో పేదవాళ్ళకి విద్యాభ్యాసం ద్వారా చేయాలని వివేకానంద అప్పుడు చెప్పింది. బాబర్ అలీ మొన్న 2002లో అతను కనుక్కొని ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు. ఎంతమందికి? ఒక 8 మంది అమ్మాయిలకి. సాయంత్రం పూట 4వ తరగతి విద్యార్థి, 4వ తరగతి 9 సంవత్సరాలు అతను సాయంత్రం పూట స్కూల్ ఏం నేర్చుకున్నాడో 8 మంది అమ్మాయిలకి, ముస్లిం అమ్మాయిలు నేర్పించడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను BBC టీవీ ఛానల్ ప్రకారం హీఈస్ ద వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్. హీఈస్ హ్యావింగ్ 1800 స్టూడెంట్స్. స్టార్టెడ్ విత్ 8 గర్ల్స్, టుడే ఈజ్ 1800 స్టూడెంట్స్. 3 బ్రాంచ్లు ఉన్నాయి అతని ఎడ్యుకేషన్. చూడండి, వివేకానంద 1898లో చెప్పిన ఒక ఎడ్యుకేషన్ గురించి బాబర్ అలీ 21st సెంచురీలో స్టార్ట్ చేసి ఇతను ఏమంటాడు, ఈజ్ ద వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్ అని BBC వాళ్ళు అన్నారు. సో అదొక ఎగ్జాంపుల్ చాలు కదా. సో ఈ విధంగా స్పోర్ట్స్లో గోపీచందన్ ఉన్నాడు, హీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద. ఇంకెంతోమంది భగవద్గీత టీచింగ్స్ చూసుకుంటే VVS లక్ష్మణ్, మన గ్రేట్ క్రికెటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆఫ్ హైదరాబాద్, అతను ఇన్స్పైర్ అయ్యాడు. అతనే చెప్తాడు, భగవద్గీత చదవకుండా నేను ఉపనిషత్తు నేను మైదానంగా దిగను అని. రాహుల్ ద్రావిడ్, గ్రేట్ క్రికెటర్, ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇండియా, మెడిటేషన్ చేయకుండా అతను మైదానంలోకి దిగడు. సో వీళ్ళందరూ డైరెక్ట్లీ, పరోక్షంగా, అపరోక్షంగా వివేకానంద టీచింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ జీవితంలో సక్సెస్ పొందుతున్నారు. ఒక సైంటిస్ట్ డాక్టర్ TGK మూర్తి అని ఉన్నారు, బాపట్లకు చెందిన ఆయన.
ఇస్రోలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ 6 సైంటిస్ట్లో ఒక టైంలో 1980sలో. ఇప్పుడు రిటైర్డ్ బట్ స్టిల్ సర్వింగ్ ద ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆయన చిన్నప్పటి నుంచే వివేకానంద చదివి ఆయన పుస్తకం కూడా రాశారు, వివేకానంద ఇంట్యూటివ్ సైంటిస్ట్ అని. వివేకానంద సందేశం వల్ల 11 మందికి ఇండైరెక్ట్గా నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. సో వివేకానంద సైంటిస్ట్ ఆల్సో. సో ఆ విధంగా అల్ట్రా మోడర్న్ అవ్వచ్చు లేక మీరు ఆర్డినరీ అవ్వచ్చు, ఫర్ ఎవ్రీబడి స్వామీజీస్ మెసేజ్ విల్ బీ గ్రేట్లీ రెలవెంట్.